హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది క్యాంపస్ చేంజింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది అప్లై చేశారు కదా, మరి చాలామంది రిజల్ట్స్ వస్తాయని చూస్తున్నారు. అలాగే 19th, 20th రిపోర్టింగ్ చేయమని కూడా మనకి వెబ్సైట్లో పెట్టారు కదా. సో మరి మన క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ అయితే ప్రతిసారి రిలీజ్ చేస్తారు. కానీ మనకి ట్రిపుల్ ఐటీ వాళ్ళకి కాల్ చేస్తే ఆల్రెడీ క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళకి మెయిల్ పెట్టేశామని అతను చెప్తున్నారు. కానీ మనకి అలా అయితే ఎవరికి ఇంతవరకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదని చెప్తున్నారు. మరి క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ వస్తాయా లేదనేది 21నే తెలుస్తుంది. మ్యాక్సిమం మనకి రిజల్ట్స్ అయితే పెడతారండి. సో ఎందుకంటే ఇలా అందరికీ మెసేజ్ పెట్టేశాము, రాని వాళ్ళు జాయిన్ అయిపోండి ఓల్డ్ క్యాంపస్లో అని కూడా మనకి అక్కడ వెబ్సైట్లో అయితే పెట్టలేదు. సో మరి ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. మనకి క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ అనేవి 3rd పేజ్లో కూడా క్యాంపస్ చేంజింగ్ లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టారు. ఇలా పర్సనల్గా ఏమీ మెసేజ్ కూడా పెట్టలేదు, మెయిల్ కానీ. సో మరి మీకు ఒకవేళ సీటు పోతుందేమోనని భయం ఉంటే రేపైనా రిపోర్ట్ చేసేయండి. లేదంటే 21 వరకు వెయిట్ చేసి ఆ రోజు రిజల్ట్స్ వస్తే అప్పుడు క్యాంపస్ చేంజ్ అయితే చేంజ్ అయిన క్యాంపస్కి, చేంజ్ అవ్వకపోతే ఓల్డ్ క్యాంపస్లో మీరు 21ని కానీ 22ని కానీ రిపోర్ట్ చేయండి. అలా అయితే మనకి సీట్ ఏమైనా పోతుందా, 19th, 20th మనకి రిపోర్టింగ్ డేట్ అనేది ఇచ్చారు కాబట్టి అని చాలామంది డౌట్ పడుతున్నారు. మనకి 1 డే లేదంటే ఒక 2 డేస్కి అలా సీట్ ఏమీ పోదండి. ఎందుకంటే మనకి 3rd పేజ్ లిస్టు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది. రిజల్ట్స్ కూడా 21న మనకి ఇచ్చేస్తారు. సో మరి మనకి సీటు పోతుందేమోనని ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే, నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 3rd పేజ్లో 1:2 రేషియో కానీ 3 రేషియో కానీ పిలుస్తారు. మనకి ఈ వీక్లో ఎవరైనా జాయిన్ అవ్వకుండా అటెండ్ అవ్వకపోతే ఆ సీట్స్ ఏమైనా మిగిలితే ఆ 1:2 లేదా 3 రేషియోలో పిలుస్తారు కదా ఎక్స్ట్రా మెంబర్ని, వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒక 2-3 డేస్ అయితే టైం అయితే ఇస్తారు. 20th అందరూ రిపోర్ట్ చేసేయాలి అని మనకి 100% రిపోర్టింగ్ అయిపోవాలి అని ఏం లేదు. కొందరు ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఒక 1 డే 2 డేస్ అలా లేట్గా కూడా జాయిన్ అవుతారు. లాస్ట్ ఇయర్ అయితే ఒక 1 వీక్ వరకు కూడా జాయిన్ అవుతూనే ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ పేజెస్లో నేను చూశాను. సో మీరు 1 డే లేదంటే ఒక 2 డేస్ లేట్గా వెళ్ళడం వల్ల మీ సీట్ ఏమీ అయిపోదు. కానీ మాకు భయంగా ఉంది అనుకుంటే మాత్రం మీరు రేపు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, నేను చెప్పానని వెయిట్ చేయొద్దు. సో ఫైనల్గా మీరే డిసైడ్ చేసుకోండి. 21న మాత్రం రిజల్ట్స్ వచ్చాక మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. క్యాంపస్ చేంజ్ అవ్వని వాళ్ళు, క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఏ క్యాంపస్కి వెళ్ళాలని మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ లిస్ట్ కానీ వస్తే మాత్రం ఆ క్యాంపస్కి వెళ్ళిపోండి. సో మరి నేను చెప్పాల్సింది చెప్పాను, ఫైనల్గా మీరు డిసైడ్ చేసుకోండి. సో లాస్ట్గా మనకి ఈరోజు ఒక కామెంట్ కూడా ఒంగోలు క్యాంపస్ డైరెక్టర్కి చేశారంట ఒక స్టూడెంట్. ఏమీ అయిపోదు, ఒక 2 డేస్ లేదంటే 3 డేస్ లేట్గా వచ్చినా మీ సీట్ ఏమీ పోదని కూడా చెప్పారంట. మన ఛానల్లో కూడా కామెంట్ చేశారు. సో మీరు రిజల్ట్స్ వచ్చాకే రండి అని కూడా చెప్పారని అయితే తన స్టూడెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. మీకు ఇంకా డౌట్ ఉంటే రేపు మార్నింగ్ 10 తర్వాత మనకి వెబ్సైట్లో ఉన్న నెంబర్స్కి కానీ, అందులో ఒక నెంబర్ మాత్రమే అవుతుంది, ఇంకో నెంబర్ అవ్వట్లేదు. నెక్స్ట్ మనకి గూగుల్లో సెర్చ్ చేయండి, ఒంగోలు క్యాంపస్కి అలాగే శ్రీకాకుళం క్యాంపస్కి, న్యూజివేడ్కి, ఆర్కే వ్యాలీకి సపరేట్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో వాటికైనా చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంకా రిజల్ట్స్ రావడానికి మధ్యలో 1 డే మాత్రమే ఉంది. 21నే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. సో నేను మీకు డౌట్ క్లియర్ చేయాలనుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి వెళ్ళిపోవాలనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో వెళ్ళని వాళ్ళకు కూడా సీట్ ఏమీ పోదు ఒక 1 డేకి. సో మరి నేను చెప్పాల్సింది చెప్పాను, ఫైనల్గా మీరు డిసైడ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.